రెండేళ్ల ఆ పిల్లవాడిని మంత్రగాడు అనే ముద్ర వేసి వెలివేశారు. చివరకు ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు కూడా కనికరం లేకుండా చావుకు వదిలేశారు. దాదాపు 8 నెలల నుంచి ఆ బిడ్డ రోడ్డు మీదే బతికాడు. చెత్తలో దొరికింది తింటూ, పడేసిన వాటర్ బాటిల్స్ లోని నీళ్లు తాగుతూ, ఊహించుకుంటేనే ఒళ్లు గగురు పొడిచే అంత దారుణమైన స్థితిలలో కనీసం ఆలోచించటం కూడా తెలియని వయసులో జీవితంతో పోరాటం చేశాడు హోప్. ఇంటికి వెళ్తే గెంటేసేవారు. జనాలు ముఖం తిప్పుకొని హోప్ వైపు కూడా చూసేవారు కాదు. హోప్ పరిస్థితి నరకం కంటే దారుణంగా ఉండేది. సరిగ్గా అప్పుడే నైజీరియాలో సోషల్ వర్కర్ గా సేవలు అందించేందుకు భర్త డేవిడ్ ఇమాన్యుయల్ తో కలిసి వచ్చింది అంజా రింగుగ్రెన్స్. ఆగ్నేయ నైజీరియాలో తల్లిదండ్రులు తమ పిల్లలను మంత్రగాడు అని వెలివేయటం, పోషించలేక వదిలేయటం చాలా కామన్. అలాంటి వారి కోసమే అంజా రింగుగ్రెన్స్ భర్త డేవిడ్ ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్, సింపుల్ గా చెప్పాలంటే ACAEDF అనే అనాథాశ్రమాన్ని నడుపుతున్నారు. అయితే ఓ పిల్లవాడిని మంత్రగాడు అని వెలివేశారు అని అంజా రింగుగ్రెన్స్ కి సమాచారం అందగానే భర్తతో కలిసి బయలుదేరింది.